లిక్కర్ స్కామ్లో ఆయన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు తర్వాత ఆయన కన్నీరు పెట్టుకున్నారు. లిక్కర్ పాలసీలో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పేమీ లేదని రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆధారాలు నిరూపించలేకపోయిందని కోర్టు భావించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్. లిక్కర్ స్కామ్లో ఆయన కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు తర్వాత ఆయన కన్నీరు పెట్టుకున్నారు. లిక్కర్ పాలసీలో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పేమీ లేదని రౌస్ ఎవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆధారాలు నిరూపించలేకపోయిందని కోర్టు భావించింది. కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్ సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్ వచ్చింది. లిక్కర్ స్కామ్లో ఆయన కోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? చక్రి, అంటే అఫ్కోర్స్ తమిళనాడు టు ఒకసారి ఢిల్లీ మూవ్ అయితే కనుక ఢిల్లీలో బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి, కీలకమైనటువంటి అప్డేట్ అనే చెప్పాలి. కేజ్రీవాల్కి ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. కేజ్రీవాల్కి కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనీష్ సిసోడియాలు కానీ వీళ్ళిద్దరూ కూడా నిర్దోషులు అంటూ కూడా సిబిఐ విడుదల చేయడం జరిగింది. సో ఈ కేసులో తగినన్ని ఆధారాలు లేవంటూ కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు చెప్పడం జరిగింది. సో కోర్టు బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. అండ్ ఆయన ఓడిపోయే కంటే అంటే ఎన్నికల కంటే ముందు కూడా చాలా కాలం పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. మనీష్ సిసోడియా ఆల్మోస్ట్ సంవత్సరంన్నరకు పైగా జైల్లో ఉన్నారు. ఇదే కేసులో కవిత కూడా దరిదాపు అర్ధ సంవత్సరం అంటే 150 రోజులకు పైగా జైలు జీవితాన్ని గడపడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో సిబిఐ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వాళ్ళపైన ఉన్నటువంటి అభియోగాలు ఏవైతున్నాయో వాటిపైన ఆధారాలు కూడా లేవు, ఇవేవి కూడా నిరూపించబడలే అంటూ కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. దీనిపైన ఇప్పటికే కేజ్రీవాల్ కూడా రెస్పాండ్ అయ్యారు. మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడారు. బీజేపీ ఏదైతే మద్యం కుంభకోణం కానీ లేదంటే దీనిపై చేసినటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ మొదటి నుంచి మాపై ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. బట్ ఈరోజు కోర్టు మమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించింది. సో సత్యం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది, ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుందని చెప్పేసి మొదటి నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు అదే నిజమైంది. ఆధారాలు లేవంటూ కూడా కోర్టు కేసును కొట్టేసిందంటూ కూడా భావోద్వేగంతో మాట్లాడారు. దేవుడు తనతోనే ఉన్నారంటూ కూడా కేజ్రీవాల్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ సత్యం గెలిచింది అన్నటువంటి కామెంట్ను కేజ్రీవాల్ చాలా బలంగా బయటకు వచ్చి చాలా ఎమోషనల్గా భావోద్వేగంగా కేజ్రీవాల్ అయితే మాట్లాడుతున్నారు. మోరోవర్ ఆమ్ ఆద్మీకి చెందినటువంటి ఒకరు కాదు, నలుగురు వ్యక్తులను ఆమ్ ఆద్మీకి చెందినటువంటి కీలకమైనటువంటి నలుగురు వ్యక్తులు కూడా ఈ కేసులో జైల్లో పెట్టారంటూ కూడా కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. సో సిట్టింగ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. కేజ్రీవాల్ అవినీతి పరుడు అని చెప్పేసి 24 గంటలు వార్తలు ప్రసారం చేశారు. కేజ్రీవాల్ పైన బురద జల్లారు. బట్ నా జీవితంలో నేను కేవలం నిజాయితీని మాత్రమే సంపాదించుకున్నాను, ఎక్కడ అవినీతి చేయలేదంటూ కూడా ఆయన చాలా భావోద్వేగంగా బయటకు వచ్చినాక మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తున్నాయి. సో వాటిని ఈరోజు ఖచ్చితంగా అంటే మా మీద అభియోగాలు చేసి అధికారంలోకి రావాలని మమ్మల్ని బలి చేస్తారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బట్ ఇది ఏమాత్రం ప్రధానమంత్రికి ఇది సరైన భావ్యం కాదంటూ కూడా కేజ్రీవాల్ చెబుతూనే కన్నీటి పర్యంతం అయ్యారు. కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇదే కేసులో ప్రధానంగా కీలకమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడితే జైల్లో అరవింద్ కేజ్రీవాల్ 2024 మార్చి 21 నుంచి 177 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. ఆ తర్వాత సంజయ్ సిన్హా కూడా ఇదే కేసులో అక్టోబర్ 4, 2023 నుంచి 181 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. ఆ తర్వాత మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి 26 ఫిబ్రవరి 2023 నుంచి 510 రోజులు అంటే దరిదాపు సంవత్సరంన్నర, ఇంకా 2 సంవత్సరాలకు దరిదాపుగా ఆయన జైలు జీవితాన్ని అనుభవించడం జరిగింది. ఇక ఇదే కేసులో తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కూడా ఇదే కేసులో జైలుకి వెళ్ళడం జరిగింది. మార్చి 15, 2024 నుంచి ఆమె కూడా 150 రోజులు ఈ కేసులో జైలుకి వెళ్ళి రావడం జరిగింది.
ప్రస్తుతానికి కేజ్రీవాల్ మాత్రం బెయిల్ పైన బయట ఉన్నాడు. ఆయన జూలై 13, 2024 రోజున విడుదలయ్యారు. సో ఇదే విషయానికి సంబంధించి సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ సంబంధించి కేజ్రీవాల్ను ఇప్పటికే ఈడీ, సిబిఐ ఈ రెండు కూడా విచారణ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు సిబిఐ అరెస్ట్ చేస్తే ఇటు ఇంకోవైపు 2024 మార్చి 21 రోజు ఈడీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ జూన్ 26 తారీఖు జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంది. ఈడీ ఈ కేసులో జూలై 12 నుంచి సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పూర్తి ఆధారాలు ఏవీ లేవు ఇవన్నీ కూడా అంటూ తోసిపుచ్చేస్తూ కేజ్రీవాల్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి కేజ్రీవాల్కి ఈ మద్యం కేసు విషయంలో. ఎందుకంటే దేశం మొత్తం సంచలనం కలిగించినటువంటి కేసు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయం. మరో ఇదే కేసు విషయంలో మద్యం విధానంలో లోపాలున్నాయంటూ కూడా కాగ్ గతంలో నివేదిక ఇవ్వడం జరిగింది. బట్ దీనిపైన ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటూ కూడా కాగ్ దీనిపైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ విధానం మొత్తం కూడా లోపభూయిష్టంగా ఉందంటూ ఆ అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. ఈ లైసెన్సింగ్ విధానంలో కూడా లోపాలున్నాయంటూ కూడా కాగ్ చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈ కేసు విషయంలో మాత్రం అటు మనీష్ సిసోడియాకు ఇటు కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇక ఈ కేసు విషయంలో అఫ్కోర్స్ కవితకు కూడా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసు పూర్తిగా కూడా కొట్టివేయబడింది, బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కాబట్టి అటు సంజయ్ కానీ ఇటు కవితకు కానీ ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అరెస్ట్ అయిన జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాంత్, మీరు ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి. కేజ్రీవాల్ మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం.